तेलंगाना की न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। ख़बर की जानिब वाइल्ड हार्ट्स पब पर पुलिस ने किया धावा। बताया गया कि ऑब्जेक्शनेबल डांस जारी था। इस सिलसिले में 17 मुंबई से लड़कियों को लाकर इस तरह की वाहियात डांस का इनेकाद अमल में लाया गया था। इस सिलसिले में पुलिस ने कार्रवाई करते हुए उन्हें भी गिरफ़्तार कर लिया और तमाम तर तफ्तीश जारी है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फ़ौरी कर लें। आलमी, मुल्की, रियासती, मकामी ख़बरों के लिए देखते रहिए आपका अपना ఛానల్ తెలంగాణ దక్కన్ న్యూస్। నిన్నటి రోజు అనగా 14th ఏప్రిల్ రోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్స్ పబ్ అని చెప్పి నియర్ కిల్లా మైసమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది. నైట్ మనకి 10 o'clock టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ లేడీస్ మొత్తం అసలు ఇట్లా డ్యాన్సులు చేస్తారని చెప్పి వస్తే మన చైతన్యపురి నుంచి ఎస్ఐ గారు, మా స్టాఫ్ మరియు ఉమెన్ స్టాఫ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ లేడీస్ వేరే జెంట్స్ తోటి డ్యాన్సులు చేసుకుంటుంటే అబ్సీన్గా ఉంటే డైరెక్ట్ రైడ్ చేయడం జరిగింది. అక్కడ టోటల్ తెలిసింది ఏంటంటే అక్కడ పబ్ ఓనరు ఎవరైతే ఉన్నారో రాము అని ఉంటారు. రాము అనే పర్సన్ లోకల్ లేడీస్ని ఎంగేజ్ చేస్తారు. యాక్చువల్గా అక్కడ పర్సన్స్ లోన్కి ఎంట్రీ కావాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీగా అని చెప్పి ఈ అమ్మాయిలకి లేడీస్ని తీసుకొని వచ్చి ఎంట్రీ ఫీజు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ లేడీస్ని డైరెక్ట్ ముందే ప్లాన్ తోటి ఎవరైతే కస్టమర్స్ లోన్కి వస్తారో అక్కడ కపుల్స్ కాకుండా సింగిల్గా జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ అబ్సీన్గా డైరెక్ట్ వాళ్ళతోటి ఉండాలని చెప్పి డైరెక్ట్ డ్యాన్స్ చేయాలని చెప్పి అట్లా చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఈ లేడీస్ పోయి అతనితో పాటు అక్కడ ఉండేసి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఈ లేడీస్కి డ్రింక్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటారు. దీని యొక్క మోటివ్ ఏంటంటే ఆ పర్సన్ ఒక్కడు కాకుండా ఇద్దరు డ్రింక్ చేయడం వల్ల అతనికి బిల్లు ఎక్కువైపోయి ప్రాఫిట్ ఎక్కువ రావాలనే ఇంటెన్షన్ తోటి రాము ఇట్లా లేడీస్ని ఎంగేజ్ చేస్తారు. చెప్పి ముందు చెప్తాడు లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ తోటి ఇట్లా మాట్లాడేటప్పుడు ఆ కస్టమర్స్ 1500 to 2000, 3000 వరకు అమౌంట్ ఆ కస్టమర్స్ డైరెక్ట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని మీద డైరెక్ట్ ఇట్లా యాక్చువల్గా మనకి పబ్బు ఏదైతే ఉంటాయో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని వయలేషన్ చేసి ఇట్లా చేసినందుకు డైరెక్ట్ అబ్సీన్ కింద, నెక్స్ట్ చీటింగ్ కింద, ప్లస్ న్యూసెన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ పబ్బు ఎవరైతే డీజే ఆపరేట్ చేస్తున్నారో డీజే ఆపరేటర్ని, నెక్స్ట్ 16 మెంబర్స్ని వీళ్ళని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పబ్బు ఓనర్ రాము ప్లస్ మేనేజర్ సంతోష్ పరారులో ఉన్నారు. వీళ్ళని కూడా ఇమీడియట్లీ మేము పట్టుకుంటాం. సార్ మహిళలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు సార్? టోటల్ మహిళలు 16 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా లోకల్ మన ఏరియా వాళ్ళే, హైదరాబాద్ వాళ్ళే. వీళ్ళు టోటల్ ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటారు. కొంతమంది బ్యూటీ పార్లర్ ప్లస్ వేరే ఆర్టిస్ట్ అట్లా ఉన్నారు. అంతా కూడా టోటల్ ప్రైవేట్ జాబ్స్ ఉంటారు. అంత టోటల్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. 16 మెంబర్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించడం జరిగిందా సార్? వీళ్ళు 16 మెంబర్స్, 17 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. త్వరలో ఆ ఓనర్ ప్లస్ సంతోషం కూడా పట్టుకుంటారు. ఏమేమి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సార్? 296, 223, 299, 318 Class 4 BNS కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే చీటింగ్, అబ్సీన్, న్యూసెన్స్ దాని కింద గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో వయలేషన్ చేసిందని చెప్పి వాటి మీద కేసెస్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. సార్ చైతన్యపూర్లో మొత్తం చూస్తే బార్లు కానీ పబ్బులు కానీ ఎన్ని ఉన్నాయి, వాటికి మీరు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా, వారికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందా? ఆల్రెడీ ఇంతకుముందు టోటల్ మా చైతన్యపురి లిమిట్స్లో 3 పబ్స్ ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళకి మేము పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ డ్రగ్స్ మీద కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని బార్ల వాళ్ళకి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ ఇవి ఉండకూడదు, సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.